మింగినట్టున్నావు కొత్త ఆవకాయతో కొండంత బాయ. చిత్తం. ఆహా, చెయ్యి చూడగానే అలా చెప్పగలిగారో మహానుభావులు. ఆవకాయలో వేడుంటుంది. ఆ వేడి నాలాంటి వాడిగల వైద్యుడికి నాడిలో తెలుస్తుందిరా పోడి. ఇదిగో ఈ మాత్రలు తీసుకెళ్ళి రాత్రికి 2, పొద్దున 10 మింగు. జంటగా వెళ్ళి ఒంటిగా తగలడ్డావే. నేనండి? నిన్ను కాదు వాణ్ణి. నువ్వు వెళ్ళు. వస్తాను బాబాయ్. కోడలేదురా. కోడలేదంటే గోడలకేసి నీడలకేసి చూస్తావేరా గోడల జుట్టు వెధవా. ఏ అమ్మేశావా? ఆ కర్మ. సినిమాకి వెళ్ళావా? అందులో ఓ మంచి ఫైటింగ్ సీన్ వచ్చింది. హీరో రౌడీల్ని బాస్తున్నాడు. అది చూసి నీ కోడలు కయ్యి అని అమెరికాకి వినిపించేటంత గట్టిగా ఓ ఈల కొట్టింది. దాంతో దీని ముందు సీట్లో కూర్చున్న ఒక ఆవిడ గుండె దెబ్బ వచ్చి పడిపోయింది. నానా నానా నీకు కూడా నాకంత అదృష్టం కూడానా? ఆ ఈల విని ఆపరేటర్ ఎదిరిపడి సినిమా ఆపేసి లైట్లు వేశాడు. జనమంతా మా కేసు చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయొచ్చాను. అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగతా సినిమా కూడా చూపించమంటూ ఏలేసి గోల్ చేస్తోంది అక్కడ. అబ్బా, మనకు ఆ ఈలల గోల ఏల. ఈ ఈలన్నది ఈలలో కలలో మన ఇంటా వంట లేని విద్యే. అబ్బా, దాని ఈలతోనే చూస్తుంటే మధ్యలో నీ కవిత్వం గోలేమిటి నాన్న? తలవాచిపోతోంది. అగ ఏమిటి ఏమిటి ఇందాక నువ్వు అక్కడ చేసిన పని? కోపడకండి, అంత శబ్దం వస్తుందని అనుకోలేదు. నిన్ను ఇక జన్మలో బయటికి తీసుకెళ్తే నా చెవిలో ఏలే చంపేవే. అంత మాట అనకండి. ఈల వేయటం నాకు మాత్రం ఇష్టమన్నా? ఏం చేయని చెప్పండి. ఎక్కువ సంతోషం కానీ బాధ కానీ కలిగినప్పుడు వేళ్ళు వాటంతటా అవే దగ్గర అవుతాయి, నోటి దగ్గరికి వెళ్ళిపోతాయి. లోపల నుంచి గాలి వస్తుంది, బయటికి శబ్దం వస్తుంది. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండి. నా వల్ల కాదే. ఏలేసే పెళ్ళాన్ని ఏలుకోలేను. ఇవాళ రేపో వకీల్ గారిని కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తా. అంటే ఏంటండి? కోర్టు వారు నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని కాగితం ఇస్తారు. అది ఏమిటే చేస్తున్నావు? మూత తీస్తున్నానండి. మూత మంగళసూత్రంతో. అందుకేనే నువ్వు ఇలా వీటితో మూతలు తీసి తిరగ మూతలు పెట్టి చేయడంతోనే నేను నలిగి మాడి చూస్తున్నాను అక్కడ. వద్దు, ఇప్పుడు అలాంటివి పెట్టుకో. నువ్వు ఇప్పుడు ఈ పని చేస్తే గుండె ఆగి వస్తుంది. చూడు, నీకోసం పట్టణం నుంచి పూలు తీసుకొచ్చాను.